శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇది ఇప్పుడు నితిన్ గారు వచ్చేసి ఇంతకుముందుకు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాబినుడు ఒకటి, తమ్ముడు. ఈ సినిమాలు 2 కూడా అనుకున్నంత స్థాయి ఆడలేదు. ఇప్పుడు తీయబోయే సినిమా ఎల్లమ్మ. సో ఈ సినిమాకి వచ్చేసి రెమ్యూనరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది మంచి నిర్ణయమేనా ఏంటి? మంచిదే కదా, ఏముంది. ఎందుకంటే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ చేసేవాళ్ళు కాస్త తక్కువ ఉందనుకో. ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు పోయి వాళ్ళకన్నా సహాయం చేస్తే మంచిది. ఇంకా ఎందుకంటే డైరెక్టర్లు, ఇది అదేవిధంగా యాక్టర్లు, టెక్నీషియన్లు అందరూ కూడా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఒక సినిమా హీరో ఒక 10 మందికి సహాయం చేస్తున్నాడంటే మంచిదే ఇది. కానీ ఏంటంటే అతను ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ ఉన్నాయి. కానీ గతంలో మాత్రం నితిన్ గారికి వరుసగా హిట్లు ఉన్నాయి, 10 వరకు ఉన్నాయి. అదే అది ఉంది కదా, 2 సినిమా ఫ్లాప్లతోనే రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది జనాల్లో ఉన్న ప్రశ్న. అదే బహుశా అతనికి ఏమైనా ఛాలెంజ్ ఏమో. ఖచ్చితంగా నేను ఈసారి హిట్ కొట్టగలుగుతా, ఖచ్చితంగా ఆ సినిమాని ఆడిచ్చి ఆ డబ్బు బాగా ఇప్పించి అందరికీ అదే ఆ డబ్బు అందేట్టుగా అయ్యిందంటే హ్యాపీ అంటాడేమో. అతను ఏమనుకున్నాడు లోపల తెలియదు ఎవరికి. కాబట్టి ఏంటంటే నితిన్ గారు ఫ్రీగా రెమ్యూనరేషన్ లేకుండా చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగానే ఉంది. చూద్దాం ఏమవుద్దో. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇది. ఎందుకంటే వేణు గారు అతనికి బలగం సినిమా ఏంటంటే పెద్ద హిట్ అయింది. బలగం సినిమా స్టోరీ కానీ అది తెలంగాణలోనే మొత్తం స్లాంగ్లో ఉంటుంది, తెలంగాణలోనే ఉంటుంది ఆ సినిమా అంతా. కాబట్టి తెలంగాణలో సంస్కృతులు, సంప్రదాయాలు, పండుగలు అన్నిటిని చూపించాడు ఆయన చాలా బాగా. ఫ్యామిలీ కాబట్టి ఏంటంటే ఒక లో క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, హై క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటారు అనేది చూపించాడు ఆయన క్లారిటీగా. కాబట్టి ఏంటంటే కష్టం విలువ తెలిస్తే చూపిస్తారు అందరూ. కాబట్టి అతనికి తెలుసు అతనికి. ఎందుకంటే నితిన్ గారు ఆయన హీరో అదే వాళ్ళ ఫాదర్స్ వాళ్ళందరూ బాగా రిచ్ పర్సన్లే అయ్యాడు. కానీ వేణు అన్న ఏంటంటే కష్టపడేయాడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా, రైటర్గా, కమెడియన్గా, యాక్టర్గా, రౌడీ అన్నీ చేసుకుంటే ఒక పైకి అంటే ఒక్కొక్క స్టెప్ చేస్తుంది. ఈరోజు ఒక మంచి పొజిషన్ వచ్చాడు ఆయన. కాబట్టి వచ్చిన అతనికి తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని. చూద్దాం అది ఏమవుతుంది. కానీ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది పక్క. అంటే ఇప్పుడు ఇలాంటి నిర్ణయం మిగతా హీరోస్ కూడా తీసుకోవచ్చు అనుకోవచ్చా ఏంటి? చెప్పలేం కదా, కొంతమంది తీసుకుంటారు. గతంలో కూడా చాలా మంది విన్నాం. ఇప్పుడు ఈ సినిమాకి ఈ సినిమా హీరో, ఈ సినిమా డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఏం డబ్బులు రూపాయి తీసుకోకుండా చేశారు. ఆ ప్రొడ్యూసర్కి, ఆ డైరెక్టర్కి సహాయం చేశారు. డబ్బులు రావాలని, వాళ్ళ పేరు రావాలని వీళ్ళు సహాయం చేశారు అని విన్నాం. కానీ అది నిజం అబద్ధం మనకైతే తెలీదు, చెప్పారు అందరూ. కాబట్టి ఏంటంటే చూద్దాం ఏమవుద్దాం. మిగతా వాళ్ళు కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అరే అతను చేశాడు కదా మనం కూడా చేసుకుంటామని. ఒకవేళ వాళ్ళు డబ్బులు తీసుకున్నా సరే ఇలా చెప్పడం వల్ల ఏమవుద్దంటే పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లకి అదొక మోటివేషన్ అనమాట. అరే మనం కూడా చేద్దామే, ఎవరైనా తక్కువ స్థాయి వాళ్ళకి మనం కూడా ఒక సహాయం చేద్దాం అని వాళ్ళలో ఒక మోటివేషన్ అవుతుంది. వాళ్ళు కూడా సహాయం చేస్తారు. కాబట్టి చాలా మంచి ఆలోచన ఇది.